మనసు మాట వినదు. ఎపిసోడ్ 9. సహస్రను ఎవరో కిడ్నాప్ చేశారని తెలిసి ఆగ మేఘాల మీద వెళ్ళాడు షణ్ముఖ్. ఆమెకు గాయం అవ్వడం చూసి ఫస్ట్ ఎయిడ్ చేసి ఇంటికి తీసుకొచ్చాడు. ఆమెను రూమ్లో పడుకోబెట్టి వెళ్తుంటే సహస్ర అతన్ని గట్టిగా పట్టుకొని ఐ లవ్ యూ చెప్పింది. ఆ మాట విని షాక్ అయిపోయాడు షణ్ముఖ్. ఈలోపే అతన్ని ఇంకా గట్టిగా హగ్ చేసుకుంటూ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకమ్మా, ప్లీజ్ నాతోనే ఉండు, ఐ లవ్ యూ అమ్మా అంటూ కలవరించింది సహస్ర. ఆ మాట విని షణ్ముఖ్ ఊపిరి తీసుకున్నాడు. సహస్రని ఇలా చూస్తుంటే చాలా అమాయకంగా ఉంది. పైకి ధైర్యంగా మొండిగా ఉంటుంది కానీ బాగా ఎమోషనల్ అన్నమాట. కానీ వాళ్ళ అమ్మగారిని మిస్ అవుతున్నానని ఎందుకంటుంది, ఏమై ఉంటుంది అని మనసులో అనుకున్నాడు షణ్ముఖ్. సహస్రను చూస్తూ ఆమె తల నిమురుతూ చిన్నగా మసాజ్ చేస్తూ ఆమె ఎప్పుడు లేస్తుందా అని వెయిట్ చేస్తున్నాడు. ఈలోపు చరణ్ అక్కడికి వచ్చి, సార్, సహస్ర మేడంను కిడ్నాప్ చేసిన వాళ్ళను తీసుకువచ్చి బేస్మెంట్లో పడేశాను. వాళ్ళు ఇంకా స్పృహ లేకుండా పడున్నారు, ఇప్పుడేం చేయమంటారు అని షణ్ముఖ్ని అడిగాడు. వాళ్ళు స్పృహలోకి వచ్చిన వెంటనే ఆ ప్లానింగ్ అంతా ఎవరు చేశారో కనుక్కో అని సహస్ర మీద నుంచి కళ్ళు కదపకుండా అన్నాడు షణ్ముఖ్. ఓకే సార్ అంటూ బయటికి వెళ్తూ ఆగి సహస్ర వైపు చూసి, నేను ఒకటి చెప్పనా సార్ అన్నాడు చరణ్. అతని వైపు చూడకుండా చెప్పమన్నట్టు తలూపాడు షణ్ముఖ్. మన లైఫ్లో అవతల వాళ్ళను ద్వేషించడానికి చాలా అవకాశాలుంటాయి, కానీ ప్రేమించడానికి చాలా తక్కువ అవకాశాలు వస్తాయి. మీకు ఆ ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని వదులుకోవద్దు అన్నాడు చరణ్. అతని మాటలు విని సహస్ర గురించే మాట్లాడుతున్నాడని అర్థం చేసుకొని, అంటే నేను సహస్రను ఇష్టపడతానంటున్నావా, అసలు నీకు ఏ యాంగిల్లో అలా అనిపిస్తుంది అని సూటిగా అడిగాడు షణ్ముఖ్. నేను మీతో చాలా కాలంగా ఉంటున్నాను, కానీ మిమ్మల్ని ఎప్పుడు ఇలా చూడలేదు. నేను చెప్పాల్సింది చెప్పాను సార్, తర్వాత మీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయాడు చరణ్. అదంతా విని సహస్ర వైపు చూస్తూ కూర్చున్నాడు షణ్ముఖ్. ఈలోపు సడన్గా రూమ్ డోర్ గట్టిగా క్లోజ్ అయిన శబ్దం వచ్చింది. అది విని షణ్ముఖ్కి ఏవో జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదిలాయి. ఒళ్ళంతా చెమటలు పట్టడం మొదలైంది. కొంతకాలం క్రితం జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల అతని ఇంట్లో పని వాళ్ళందరినీ మార్చేశాడు. చరణ్ స్వేచ్ఛలు తప్పితే మిగతా అందరినీ మూగా చెవిటి వాళ్ళని పెట్టాడు. ఆ ఇన్సిడెంట్ గుర్తు తెచ్చుకొని ఆలోచనలో పడిపోయాడు షణ్ముఖ్. కొద్దిసేపటికి సహస్రకి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చుట్టూ చూసిన తనకి ఎక్కడుందో అర్థం కావడానికి కొన్ని క్షణాలు పట్టాయి. పూర్తిగా స్పృహ రాగానే జరిగిన విషయమంతా గుర్తుకొచ్చింది. వెంటనే ఫోన్ తీసుకొని క్రాంతికి కాల్ చేసింది సహస్ర. అవతల కాల్ లిఫ్ట్ చేసి, హలో, ఎవరు మాట్లాడుతున్నారు అని అడిగింది క్రాంతి. నా నెంబర్ నీ దగ్గర ఉందని తెలుసులే కానీ వెధవ డ్రామాలు వేయకు అని యమ సీరియస్గా అంది సహస్ర. హలో, ఎవరండి మీరు అని మళ్ళీ అడిగింది క్రాంతి. అన్నీ తెలిసి నాటకాలు అడగు క్రాంతి, నువ్వు మరీ ఇంత దిగజారిపోతావని నేను అస్సలు ఊహించుకోలేదు అని కోపంగా అంది సహస్ర. ఏం మాట్లాడుతున్నావు సహస్ర, అసలేమైంది అని ఏమీ తెలియని అమాయకురాల్లాగా అడిగింది క్రాంతి. చేసిందంతా చేసి ఇప్పుడేమీ తెలియని నంగరాచిలా బిహేవ్ చేయకు. 1 month బ్యాక్ నువ్వు నా మీదకి మర్డర్ అటెంప్ట్కి పంపించిన వాడే ఇవాళ నన్ను కిడ్నాప్ చేశాడు. మీరిద్దరూ కలిసి తిరగడం నేను ఇదివరకే చూశాను అని సీరియస్గా అంది సహస్ర. నీ లైఫ్లో ఉన్న ప్రతి ప్రాబ్లంకి కారణం నేనే అని నా మీద అరవడం మానుకో సహస్ర, ఇలా ఉంటే నేనేం చేయలేను అని అరిచి కాల్ కట్ చేసేసింది క్రాంతి. పక్కనే ఉన్న షణ్ముఖ్ వాళ్ళ సంభాషణ అంతా విన్నాడు. కాల్ కట్ అయిన వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి ఒక గ్లాస్ వాటర్ ఇచ్చాడు. థ్యాంక్ యూ అంటూ అవి తీసుకొని తాగి ఊపిరి తీసుకుంది సహస్ర. ఆమె బెడ్ దగ్గర కూర్చొని, సహస్ర, ఇదంతా క్రాంతిని చేసిందని నీకెలా తెలుసు అని కూల్గా అడిగాడు షణ్ముఖ్. తనని నేను కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఆ మాత్రం తెలియకుండా ఎలా ఉంటుంది అని కోపంగా అంది సహస్ర. ఓకే ఓకే కూల్, వాళ్ళను కూడా తీసుకొచ్చి బేస్మెంట్లో పడేశాను. వాళ్లకు మెలకు వచ్చాక ఇంట్రాగేట్ చేసి నిజం తెలుసుకుందాం, అంతవరకు రిలాక్స్ అవ్వు అన్నాడు షణ్ముఖ్. అదే నిజంలే అని నాకు ఇంకోసారి ఇలా హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ షణ్ముఖ్ అని ఎమోషనల్గా చెప్పింది సహస్ర. థ్యాంక్ యూ అవసరం లేదు, నీ ప్లేస్లో ఎవరున్నా నేను ఇలానే చేస్తాను అని చాలా క్యాజువల్గా అన్నాడు షణ్ముఖ్. ఆ మాటలు విని ఇప్పుడు నేను తనకి థ్యాంక్స్ చెప్పినా అర్థం లేదనుకుంటా అని మనసులోనే అనుకుంది సహస్ర. తర్వాత షణ్ముఖ్ వైపు చూసి, అంతేలే, థ్యాంక్స్ అవసరం లేదు, నేను ఆ రౌడీలను కొట్టి ఇంజెక్షన్ చేసి పడిపోయేలా చేశాను. అలా ఉన్న వాళ్ళను నువ్వు జస్ట్ తీసుకువచ్చావు అంతే కదా, అయినా నా దెబ్బకి ఇంత పెద్ద కట్టు కట్టాల్సిన అవసరం లేదు. గాలి బాగా తగిలితే తొందరగా నయం అయిపోతుంది
అని తన చేతి వైపు చూసుకుంటూ అంది సహస్ర. ఆమె అలా చిన్న పిల్లల మాట్లాడడం చూసి చిన్నగా నవ్వుకొని, అవునవునులే, నువ్వు డాక్టర్వి కాబట్టి నీకన్నీ తెలుస్తాయి, ఆఫీస్లో ఉండేవాణ్ణి నాకేం తెలుస్తాయి అని ఆమెతో వాదించాడు షణ్ముఖ్. ఆ మాటలు విన్న సహస్ర మొహం తిప్పుకొని కూర్చుంది. కొన్ని క్షణాలకు లేచి నిలబడి, నీకోసం ఫుడ్ ప్రిపేర్ చేయించాను, వెళ్ళి తిందాం పద. మెడిసిన్స్ ఎఫెక్ట్ అండ్ ఆ దెబ్బ వల్ల చాలా వీక్ అయిపోయావు, తింటే కొంచెం ఎనర్జీ అయినా వస్తుంది అన్నాడు షణ్ముఖ్. సరే అంటూ లేచి అతని వెనకే వెళ్ళింది సహస్ర. డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఐటమ్స్ అన్ని చూసి ఆమె ముఖం మతాబులా వెలిగిపోయింది. వాటిలో కొన్ని చిప్స్ ఉంటే అవి తీసుకొని నోట్లో వేసుకుంది సహస్ర. ఆమెను చూసి, ఏయ్, ఏం చేస్తున్నావు? డాక్టర్వి కదా, వీక్గా ఉన్నప్పుడు లైట్ ఫుడ్ తినాలని తెలీదా నీకు? నీకోసం స్పెషల్గా కిచిడి చేయించాను, తిను అంటూ ఒక ప్లేట్లో కిచిడి సర్వ్ చేశాడు షణ్ముఖ్. అది చూసిన సహస్ర చాలా సంతోషపడిపోయింది. సడన్గా షణ్ముఖ్ ఆమెకు చాలా కొత్తగా కనిపించాడు. ఎప్పుడూ సీరియస్గా ఉంటాడనుకున్నాను కానీ ఇంత కేరింగ్గా ఉన్నాడేంటి అని మనసులో అనుకుంటూ తన ప్లేట్ నిండా ఉన్న కిచిడి వైపు చూసి, ఏంటి ఇంత సర్వ్ చేశావు అని ఆశ్చర్యంగా అడిగింది సహస్ర. ఆ మాత్రం కూడా తినలేవా? అయినా నా వైఫ్ ఇలా పుల్లలా ఉంటే నాకు నచ్చదు, స్ట్రాంగ్గా కొంచెం బొద్దుగా ఉండాలి అని స్థిరంగా అన్నాడు షణ్ముఖ్. ఆ మాట విని షాక్ అయి వేగంగా తిందామని వేడి వేడి కిచి ఒక స్పూన్ నోట్లో పెట్టుకుంది సహస్ర. వెంటనే ఆమె నోరు కాలడంతో స్పూన్ కింద పెట్టేసి నోటి మీద చేత్తో విసురుకోవడం మొదలుపెట్టింది. అది చూసి, అయ్యో ఎందుకా తొందర, వేడిగా ఉందా, చూసుకొని తినాలి కదా అంటూ వాటర్ అందించాడు షణ్ముఖ్. అతని కేరింగ్ చూసి, అమ్మతో కలిసి తిన్నప్పుడు కూడా ఇలానే ఉండేది కదా, నన్ను మా అమ్మలా చూసుకునే హస్బెండ్ వచ్చాడు, ఆ రోజులు నేను చాలా మిస్ అవుతున్నాను. ఆ క్రాంతి వాళ్ళ ఇంట్లో ఒక్కరోజు ప్రశాంతంగా ఉన్నది లేదు, అసలు మా అమ్మ ఎక్కడుందో ఏమో అని మనసులో బాధగా అనుకుంది సహస్ర. ఆమెను గమనించి, ఏమైంది అలా డల్ అయిపోయా అని అడుగుతూ ఏదో గుర్తుకు వచ్చి, అన్నట్టు మీ అమ్మగారి గురించి బాగా కలవరిస్తున్నావు కదా, ఎందుకు, ఏమైంది అని అడిగాడు షణ్ముఖ్. ఏం లేదు, అప్పుడప్పుడు అది మామూలేలే, తనను బాగా మిస్ అవుతానంతే, ఇప్పుడు కూడా నువ్వు ఇలా నాతో ఉంటే తన గుర్తుకు వచ్చి ఎమోషనల్ అయ్యాను అని చెప్పింది సహస్ర. మీ అమ్మగారికి ఏమైంది, మొన్ననే కదా ఇంటికి వెళ్ళావు అని అడిగాడు షణ్ముఖ్. ఆవిడ సవతి తల్లి కదా, మా అమ్మ నా చిన్నప్పుడే మెంటల్గా బాగా డిస్టర్బ్ అయిపోయింది, దాంతో తనకి పిచ్చి పట్టిందని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసేశారు. అప్పటి నుంచి నేను క్రాంతి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. నెల రోజుల క్రితం తను అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయింది. తన గురించి మా నాన్నకు తప్ప ఎవ్వరికీ తెలీదు. తనను అడ్డం పెట్టుకొని నన్ను ఈ పెళ్ళికి ఒప్పించారు. తీరా ఈ పెళ్ళి చేసుకున్న తర్వాత హ్యాండ్ ఇచ్చి నువ్వు ఒక ప్రాజెక్ట్ను సైన్ చేస్తే తప్ప తన గురించి చెప్పనంటున్నారు అని చెప్పింది సహస్ర. అదంతా విని షాక్ అవుతూ, వాట్, ఇదంతా జరిగిందా, మరి ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదు అని సీరియస్గా అడిగాడు షణ్ముఖ్. ప్రస్తుతం మనం ఉన్న రిలేషన్లో నేను చెప్పినా చెప్పకపోయినా ఉపయోగం ఏమైనా ఉందా అని అడిగింది సహస్ర. ఉపయోగం ఉందా లేదా అనేది అసలు చెప్పి చూస్తేనే కదా తెలిసేది అని సీరియస్గా అన్నాడు షణ్ముఖ్. అవన్నీ విని తినడం అయిపోవడంతో అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది సహస్ర. తన రూమ్ వైపు వెళ్తూ, అయినా ఇప్పుడు ఇవన్నీ చెప్తే తను నాకేమైనా హెల్ప్ చేస్తాడా ఏంటి, ఇవాళ ఏదో కొంచెం జాలి చూపించి కేరింగ్గా ఉన్నాడు కానీ లేదంటే గత 3 రోజులుగా సీరియస్గా ఎలా ఉన్నాడో అలానే ఉంటుంది అని మనసులో అనుకుంది సహస్ర. ఆమె అక్కడి నుంచి వెళ్ళిన వెంటనే చరణ్ ఉన్న వైపు చూసి అతన్ని రమ్మని సైగ చేశాడు షణ్ముఖ్. చెప్పండి సార్ అంటూ వినయంగా అడిగాడు చరణ్. మహేంద్ర వాళ్ళ కంపెనీకి అతను అడుగుతున్న ప్రాజెక్ట్ ఓకే చేసేయి చరణ్ అన్నాడు షణ్ముఖ్. ఆ మాట విని షాక్ అయి, సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు, వాళ్ళకంత ప్రాజెక్టా, రిస్క్ ఏమో సార్, ఆలోచించండి అని కంగారుగా అన్నాడు చరణ్. తెలుసు, కానీ ఏం చేస్తాం, కొన్నిసార్లు ఇవన్నీ తప్పవు అన్నాడు షణ్ముఖ్. ఒక అమ్మాయి కోసం ఇంత పెద్ద ప్రాజెక్ట్ను అలాంటి వాళ్ళ చేతిలో పెట్టడం ఏంటి సార్, నాకు తెలిసినంత వరకు ఆ మహేంద్ర అంత క్యాపబుల్ కాదు, మనం ఈ స్టెప్ తీసుకుంటే కోట్లలో నష్టం జరుగుతుంది, తెలిసి ఎందుకు సార్ అన్నాడు చరణ్. ఇంకేం ప్రశ్నలు అడగకు చరణ్, చెప్పింది చెయ్యి, ఇవాళ నైట్కి అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఆ మహేంద్రతో కాంట్రాక్ట్ సైన్ చేయించుకో అని సీరియస్గా అన్నాడు షణ్ముఖ్. ఓకే సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చరణ్. మరుసటి రోజు ఉదయాన్నే లేచిన సహస్రకు ఇంకా రాబర్ట్ ఇచ్చిన అనస్థీషియా ఎఫెక్ట్ తగ్గలేదు. దాంతో బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ పడుకుని నిద్రపోయింది సహస్ర. అటు షణ్ముఖ్ కూడా రోజులాగానే ఉదయాన్నే లేచి
తన స్టడీ రూమ్లో కూర్చున్నాడు. సడన్గా అతనికి ఆ రోజు నైట్ రూమ్లో దొరికిన బ్రాస్లెట్ కనిపించింది. దాన్ని తీసుకొని ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ని గుర్తు చేసుకున్నాడు షణ్ముఖ్. ఆ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచిన షణ్ముఖ్కి పక్కనే ఎవరూ కనిపించలేదు. నిన్న నైట్ అంతా నాతో స్పెండ్ చేసిన ఆ అమ్మాయి ఎవరు అని ఆలోచిస్తూ ఉండగా అతనికి ఒక బ్రాస్లెట్ కనిపించింది. ఆమె గుర్తుగా ఆ బ్రాస్లెట్ని జాగ్రత్తగా పెట్టుకున్నాడు. ఆ తర్వాత మొదటిసారి క్రాంతిని కలిసినప్పుడు తన దగ్గరున్న బ్రాస్లెట్ని చూపించి ఇది నీదేనా అని అడిగాడు. నాదే, ఆ రోజు నైట్ మిమ్మల్ని సేవ్ చేశాను కదా, అప్పటి నుంచి కనిపించట్లేదు, మీ దగ్గరుందా అని అమాయకంగా మొహం పెట్టుకొని చెప్పింది క్రాంతి. దాంతో షణ్ముఖ్ ఆ రోజు నైట్ తనతో ఉన్నది క్రాంతినే అని పూర్తిగా నమ్మాడు. కానీ సహస్రను కలిసిన తర్వాత అతను ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు కూడా స్టడీ రూమ్లో కూర్చొని ఆ బ్రాస్లెట్ని చూస్తూ నిజంగా ఈ బ్రాస్లెట్ క్రాంతిదేనా, కానీ ఆ అమ్మాయితో ఉంటే నాకు ఆ రోజు కలిగిన ఫీలింగ్ ఎందుకు రావట్లేదు, అప్పటి స్మెల్ ఎందుకు తెలియట్లేదు అని తన చేతిలో ఉన్న బ్రాస్లెట్ స్మెల్ చూసి ఆ రాత్రిని గుర్తు చేసుకుంటూ వెనక్కి వాలిపోయాడు షణ్ముఖ్. సరిగ్గా అప్పుడే ఆ రూమ్ డోర్ కొట్టిన శబ్దం వచ్చింది. అది విని కమిన్ అని పిలిచాడు షణ్ముఖ్. వెంటనే లోపలికి వచ్చి గుడ్ మార్నింగ్ సార్, మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పడానికి వచ్చాను అంటూ విష్ చేశాడు చరణ్. ఏమైంది అని సీరియస్గా అడిగాడు షణ్ముఖ్. మీరు చెప్పినట్టే ఆ ముగ్గురిని చేత కొడుతుని నిజం చెప్పారు సార్, మేడం మీద అటాక్ చేసిన వాళ్ళు ఎవరో తెలిసింది అన్నాడు చరణ్. అవునా, గుడ్ జాబ్ చరణ్, ఇంతకీ ఎవరు చేశారు అని అడిగాడు షణ్ముఖ్. క్రాంతి మేడం చేశారు సార్ అని చిన్నగా చెప్పాడు చరణ్. అది విని తన చేతిలో ఉన్న బ్రాస్లెట్ను గట్టిగా పట్టుకున్నాడు. చరణ్ను వెళ్ళిపోమని చెప్పి తన చేతిలో ఉన్న బ్రాస్లెట్ని చూస్తూ, అంటే సహస్ర చెప్పినట్టు నిజంగా తన మీద క్రాంతిని అటాక్ చేయించిందా, అయినా తనని కిడ్నాప్ చేయించాల్సిన అవసరం క్రాంతికి ఏమొచ్చింది అని మనసులోనే అనుకున్నాడు షణ్ముఖ్. అలా అనుకున్న వెంటనే అతనికి ముందు రోజు రాత్రి స్పృహ లేకుండా పడి ఉన్న సహస్ర గుర్తుకొచ్చింది. తన ప్రాణం కాపాడుకోవడానికి ఎంత ట్రై చేసిందో కదా, అయినా ఎంత క్రూయల్గా ఉండే క్రాంతి నా ప్రాణాలు కాపాడిందంటే ఎలా నమ్మాలి అని షణ్ముఖ్ ఆలోచనలో పడ్డాడు. చాలాసేపు గాఢ నిద్ర తర్వాత సహస్రకు మెలకువ వచ్చింది. లేచిన వెంటనే తల పట్టుకొని అబ్బా ఎందుకింత మత్తుగా ఉంది అనుకుంటూ కాసేపు రూమ్లోనే తిరిగింది. కొద్దిసేపటికి ఆమె రూమ్ డోర్ శబ్దమైంది. ఓపెన్ చేసిన కొద్దిసేపటికి ఎదురుగా చరణ్ కనిపించాడు. గుడ్ మార్నింగ్ మేడం, మిమ్మల్ని సార్ తీసుకురమ్మన్నారు, త్వరగా రండి అన్నాడు చరణ్. నన్నా, ఎందుకు అని అయోమయంగా అడిగింది సహస్ర. ఒక ఇంపార్టెంట్ విషయం మేడం, రండి అని చెప్పి ముందుకు వెళ్ళాడు చరణ్. ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ అతని వెనకే వెళ్ళింది సహస్ర. ఆమె ఆలోచనలు అన్ని రకరకాలుగా తిరుగుతున్నాయి. నిన్న నేను చెప్పిన విషయాల వల్ల కోపం వచ్చిందా ఏంటి, అసలే ఎప్పుడు సీరియస్గా ఉంటాడు, ఇప్పుడు నా మీద అరుస్తాడో ఏమో అని మనసులో అనుకుంటూ చరణ్ వెనుక వెళ్ళిన సహస్ర తన ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి షాక్ అయింది.